భూమి గంతముల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. సంఘముగా మనం ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తుకు సాక్షులుగా మనము బ్రతకాలి. క్రీస్తు సువార్త ప్రకటించే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఆనాడు ఎంతో మంది భక్తులు వారి జీవితాలు త్యాగం చేసుకోకపోతే ఈ రోజు మన ఖండాలన్నిటినీ కూడా దాటి వచ్చేది కాదు ఈ సువార్త. చాలా మంది వారి ప్రాణాలు కూడా త్యాగం చేసేసారు సేవ కోసం. డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి ఒక భక్తుడు ఇంగ్లాండ్ లో ఒక మంచి డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నాడు. కానీ దేవుడు సేవకు పిలవగా డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ వైద్యాన్ని విడిచిపెట్టి, ఆ డాక్టర్ ఆ ప్రొఫెషన్ విడిచిపెట్టి ఏం చేశాడు చెప్పండి? ఇంగ్లాండ్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు సేవకి? ఏ దేశానికి వెళ్ళాడు? ఆఫ్రికా. చెప్పండి. ఆఫ్రికా. ఎక్కడికి వెళ్ళాడండి? ఇంగ్లాండ్ ఎక్కడ ఉంది? ఆఫ్రికా ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టేశాడు. మంచి లాభం వచ్చేటటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు సేవ చేయడానికి. సేవలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఒక కన్ను పోయింది, ఒక చెయ్యి పోయింది. తెలుసా మీకు? సేవలో అతను ఉన్నప్పుడు కన్ను పోయింది, ఒక చెయ్యి పోయింది. ఒకరోజు తన ఇంటికి వెళ్తే తన భార్య కూడా గుర్తుపట్టలేకపోయింది. ఎవరండి మీరని అడిగింది. భర్తనే గుర్తుపట్టలేదు. ఎవరండి మీరని అడిగింది. అంటే తన రూపాన్ని కూడా కోల్పోయాడు డేవిడ్ లివింగ్స్టన్. అంతగా దేవుని సేవ చేసి అనేక మంది ప్రజలను ప్రభు కొరకు సంపాదించాడండి. అతను వెళ్ళేటప్పుడు ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. కానీ అతను మరణించేటప్పుడు కొన్ని లక్షల మంది క్రైస్తవులుగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ గారు చనిపోతే వాళ్ళ దేశస్తులు వచ్చి, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి, అయ్యా మరి మేము ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోతాం, ఈ భౌతిక దేహాన్ని మాకు అప్పచెప్పండి, మేము మా దేశానికి తీసుకెళ్ళిపోయి మేము సమాధి చేసుకుంటామంటే వాళ్ళందరూ ఏడ్చారంట. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యా దయచేసి మా దేశానికి వచ్చి సేవ చేశారు, నరమాంస భక్షకులమైనటువంటి మమ్మల్ని బాగు చేశాడు, మమ్మల్ని మనుషులుగా మార్చాడు, ఈయన మాకు క్రీస్తు ప్రేమను చూపించాడు, మరి మేము మాకు ఈ రక్షణ ఈయన ఇచ్చాడు కనుక దయచేసి ఇతను మా కొరకే చనిపోయాడు కనుక ఇతని భౌతిక దేహాన్ని కూడా మాకే అప్పచెప్పండి, మేమే మా ప్రాంతంలో సమాధి చేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలేదంట. లేదు లేదు, ఇతను మా దేశస్తుడు కనుక మేము తీసుకెళ్ళిపోయి అక్కడ మేము మరి భూస్థాపన కార్యక్రమాలన్నీ అక్కడ చేసుకుంటామని అంటే అప్పుడు వాళ్ళు బ్రతిమాలారట. సరేనయ్యా, దేహాన్ని మొత్తం మీరు తీసుకెళ్ళండి, అయితే ఆయన గుండెను మాత్రం మాకు విడిచిపెట్టండి అన్నారట. ఏంటంటే గుండె. ఎందుకంటే ఆయన గుండె ఎవరి కోసం కొట్టుకుంది బ్రతికినంతకాలం? ఆఫ్రికా ప్రజల కోసం కొట్టుకుంది ఈ గుండె. ఆఫ్రికా ప్రజల రక్షణ కోసం కొట్టుకుంది ఈ గుండె. కనుక ఆ గుండెకి ఆయన మాకు ఇచ్చేయండి, మేము సమాధి చేసుకుంటామని చెప్పి ఆ గుండెని తీసుకుని వాళ్ళు సమాధి చేసుకున్నారు. మిగతా దేహాన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఇంగ్లాండ్ లో సమాధి చేసుకున్నారు. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఎన్ని సమాధులు ఉన్నాయి చెప్పండి? భూలోకంలో ఎవరికి 2 సమాధులు లేవు, ఆయనకు ఒక్కడికే 2 సమాధులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభు కొరకు జీవించాడు. దేవుని నమ్ముకున్నాం కదా, మనం ఒక్కరే రక్షణ పొందా, నా కుటుంబం రక్షణ పొందిందని సరిపెట్టుకోమాకండి కదండి. ఇంకా రక్షణ లేని వారు మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ప్రభు గురించి చెప్తున్నారు చెప్పండి. ఎంతసేపు నా వ్యాపారం, నా